రే చిట్టి బాగున్నావా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? చెల్లం బాగుందా? చిట్టి రే చిట్టి ఏరా మాడకుండా వెళ్ళిపోతున్నావు? రూపాయలకు ముందు నాకు ఆడికి గొడవ అయిందండి. ఆడు సొక్క వేసుకున్నాడని నాతో గొడవ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నాకు ఆడికి మాటలు లేవు. రే చిట్టి ఇన్నేరా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? రే నీతోనేరా మాట్లాడేది. ఇంకా కోపం తగ్గలేదా నీకు? రే సారీ రా. చూసారా ఆడిని వచ్చి ఇంతసేపు అయినా నాకు సారీ చెప్పట్లేదు. బలిసింది. రే సారీ రా. రే చిట్టి రే సారీ చెప్పాం కదా ఇంకా మాట్లాడు. అర్థం కాలా? నువ్వు చెప్పింది కూడా నాకు అలాగే ఉంది. మరి ఈ తాటి బుర్రగడికి ఇప్పుడు అర్థం అవుతుంది. రే చిట్టి చిట్టి సారీ రా. ఇప్పుడు చెప్పాడు.